పెద్దపల్లి జిల్లాలోని ఓదెలలో జూనియర్ సివిల్ కోర్టు వద్ద కాసేపు ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అద్దె బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ కోర్టు భవన యజమాని కోర్టు ప్రధాన ద్వారానికి తాళం వేయడం సంచలనంగా మారింది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనతో కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సివిల్ జడ్జి జోక్యంతో భవన యజమానితో చర్చలు జరిపారు. అనంతరం బకాయి అద్దె త్వరలో చెల్లిస్తామని యజమానికి హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో తాళాలు తెరిచి కోర్టు కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జ్యుడిషియల్ కోర్టుకి నేను నా యొక్క సొంత బిల్డింగ్ అయినటువంటి 2 ఫ్లోర్ బిల్డింగ్ కిరాయికి ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 2025 4వ నెల 19వ తారీఖు నుంచి నాకు రెంట్ కూడా ఇవ్వడం లేదు. నేను పలుమార్లు వాళ్ళకి విన్నపించుకున్నా జిల్లా కోర్టు దగ్గరికి పోయి నేను అప్పీల్ కూడా చేశాను. నాకు రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు. వాళ్ళు రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు. నీకు బిల్లు ఇస్తాను, బిల్లు పెట్టామని. అప్పటి నుంచి 2 సార్లు నేను లాక్ పెట్టాను. పెడితే వాళ్ళు 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అని ఇదే కాలయాపన వేసుకుంటారు. ఈరోజు కూడా కోర్టుకు లాక్ వేయడం జరిగింది. వాళ్ళు మరో 2 రోజులు గడువు అడిగారు. సరే అని మళ్ళీ ఈరోజు ఇవ్వడం జరిగింది. దయచేసి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, జ్యుడిషియల్ కోర్టు వాళ్ళు కానీ, జిల్లా కోర్టు, హైకోర్టు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకున్న వెంటనే రెంట్ ఇప్పించగలని నా యొక్క ప్రార్థన.